నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 24th January 2025 లాంగ్ వీకెండ్ వచ్చింది మనకి. 24th, 25th, 26th 3 days హాలిడేస్. కాకపోతే ఫ్రైడే భారీ నష్టాల్లో క్లోజ్ అయింది మార్కెట్. 25,048 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 25,000 టెస్ట్ చేసి కొంచెం రికవరీ అనుకోవచ్చు. బట్ డే ఎండ్ వచ్చేసరికి డే లోలో క్లోజ్ అయింది నిఫ్టీ. ఏ ఒక్క సెక్టార్ కూడా మనకి పాజిటివ్గా కనపడలేదు లాస్ట్ ట్రేడింగ్ సెషన్స్లో. బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ అనుకోవచ్చు మనం. సో నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే 12 స్టాక్స్ మాత్రం పాజిటివ్ ఉన్నాయి, 37 స్టాక్స్ లూజర్స్లో కనిపించాయి. అండ్ ఇంకొకటి మనకి బ్రాడ్ మార్కెట్లో నిఫ్టీ 500 స్టాక్స్లో 426 స్టాక్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో చూడండి ఎంత హెవీ సెల్లింగ్ అనిపించిందో లాస్ట్ ఫ్రైడే సెషన్లో. ఒక్కసారి మనం టెక్నికల్ లెవెల్స్ చూసే ముందు నిఫ్టీ 50 స్టాక్స్లో ఏవి ఎక్కువగా నష్టపోయాయో చూద్దాం. ఎక్కువగా నష్టపోయిన స్టాక్స్లో అదానీ గ్రూప్ స్టాక్స్. నిన్న చూస్తే మనకి అదానీ గ్రూప్ స్టాక్స్ ప్రతి స్టాక్ కూడా నష్టాల్లోనే క్లోజ్ అయింది. ఏ ఒక్క స్టాక్ కూడా పాజిటివ్లో లేదు. 10%, 9%, 7% ఇట్లా నష్టపోయిన స్టాక్స్ ఉన్నాయి అదానీ గ్రూప్ స్టాక్స్లో. దాని తర్వాత ఎటర్నల్, జొమాటో. సో జొమాటోలో కూడా భారీ సెల్లింగ్ కనిపించింది లాస్ట్ 2 సెషన్స్లో. అదేవిధంగా ఇండిగో, సిప్లా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ ఇట్లా ప్రతి స్టాక్ కూడా మనకి సెల్లింగ్ ప్రెజరే కనిపించింది. రిలయన్స్లో కూడా హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనపడతా ఉంది లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ నుంచి. సో పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో రెడ్డి ల్యాబ్, టెక్ మహేంద్ర, హిందుస్థాన్ యూనిలీవర్, హిండాల్గా కొంచెం మెటల్ స్టాక్సే కొంచెం పాజిటివ్గా ఉన్నాయి, కానీ మిగిలిన స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ 50 డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనం ఒకసారి వీక్లీకి చూద్దాం. వీక్ క్లోజ్ అయింది కాబట్టి చూడండి. సో ఎప్పుడైతే లాస్ట్ వీక్ మనం గుర్తుండే ఉంటుంది, లాస్ట్ వీక్ డోజీ ఫామ్ అయినప్పుడు డోజీ బ్రేక్అవుట్ చేస్తే డౌన్ సైడ్కి షార్ప్ ఫాల్ ఉండొచ్చు అనుకున్నాం. సో డోజీ బ్రేక్అవుట్ లెవెల్ 25,460. సో ఇక్కడి నుంచి మనకి దాదాపుగా 400 పాయింట్స్ కన్నా ఎక్కువే డౌన్ అయింది ఈ డోజీ బ్రేక్అవుట్ చేసినాక. వీక్లీ డోజీ బ్రేక్అవుట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ఏదైతే బ్రేక్అవుట్స్ ఉంటాయో అవి స్ట్రాంగ్ మనకి సిగ్నల్స్ ఇస్తాయి మార్కెట్లో. ఐదర్ అప్ సైడ్ కావచ్చు లేదా డౌన్ సైడ్ కావచ్చు. షార్ప్ ఫాల్స్ ఉంటాయి. ఒకసారి మనం ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం మనకి పెద్దగా సపోర్ట్స్ లేవు. అంటిల్ అన్లెస్ అరౌండ్ 24,700, 650 లెవెల్స్లోనే కొంత సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 450 పాయింట్స్ డౌన్స్ వెళ్ళడానికి అవకాశాలు కనపడుతున్నాయి. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ స్ట్రాంగ్గా కనపడుతున్నాయి మనకి. అవి కూడా చూద్దాం ఒకసారి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ పెట్టుకొని. సో ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనం గతంలో వేసుకున్న కీ లెవెల్ 25,580. ఇది బ్రేక్ అయిన కాడి నుంచి పడిపోతూనే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 481. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు మన కీ లెవెల్ ఇక్కడి నుంచి డౌన్కి వస్తుంది. కీ లెవెల్ ఒక్కసారి చెక్ చేద్దాం. కీ లెవెల్ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ హై దగ్గరే వస్తుంది మనకి. సో ఇది మన కీ లెవెల్ లాగా తీసుకోవచ్చు. అంటే 25,450 అనుకోవచ్చు మనం. 25,450 మన కీ లెవెల్ లాగా ఉంటుంది. కీ లెవెల్ కన్నా కింద ఉన్నప్పుడు సెలాన్ ర్యాలీ. మనం గతంలో అనుకున్నాం 580 ఉన్నప్పుడు కూడా అనుకున్నాం ఏదైనా ర్యాలీ వస్తే మనకి ఆపర్చునిటీ సెల్లింగ్ కోసమని. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ ట్రేడింగ్ డే క్లోజింగ్ వచ్చి 200 DMA కన్నా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ 24,920 ఆర్ 925. అది బ్రేక్ అయితే మాత్రం 24,760, తర్వాత 24,730, 24,580. ఇవి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఈ సపోర్ట్ పాయింట్స్ దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు. ఎందుకంటే ట్రెండ్ చాలా వీక్ ఉంది, సెల్లింగ్ ప్రెషర్ హెవీగా ఉంది, FII సెల్లింగ్ కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మన షార్ట్స్ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకునే లెవెల్స్ లాగానే తీసుకోవాలి. మనకి రివర్సల్ రావాలి, దీంట్లో మనం ఒక స్ట్రాంగ్ మొమెంటం చూడాలంటే మన కీ లెవెల్ పైన క్లోజ్ అయితేనే మనం అప్పుడు ఒక పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం. ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 25,130 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 25,220. ఇవి రెండు రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. ఇంకొకటి మనకి ట్యూస్డే మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. అండ్ మనం బడ్జెట్కి చాలా దగ్గరలోకి వచ్చేసాం. అండ్ ట్రంకేటెడ్ వీక్ అది. సో మండే హాలిడే ఉంది కాబట్టి.
సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వోలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు, కాషియస్ అప్రోచ్ ఉండాలి, హెవీ పొజిషన్స్ని క్యారీ చేయొద్దు, స్ట్రిక్ట్గా స్టాప్ లాస్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెజరే కనిపించింది. సో వీక్లీ చార్ట్లో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మనకి సో ఈ వీక్ కొంచెం బుల్లిష్ ఉన్నా కానీ ఇది మాత్రం బేరిష్గా ఉంది అండ్ క్లోజింగ్ ప్రీవియస్ వీక్స్ కన్నా లోలో క్లోజ్ అయింది. ఈ కన్సాలిడేషన్ 4-5 వీక్స్ కన్నా లోలో క్లోజ్ అయింది. ఇది కొంచెం బేరిష్నెస్కి సంకేతం. 58,680 కన్నా కింద క్లోజ్ అయింది కాబట్టి 58,473 క్లోజింగ్ ప్రైస్. సో మనకి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం కొంచెం వీక్నెస్ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. లోయర్ లెవెల్లో మనకి కొంత సపోర్ట్ పాయింట్ రావచ్చు ఈ లోస్ దగ్గర అరౌండ్ 58,280. సో బ్రేక్ అయితే ఇంకా కిందకి వెళ్ళడానికి అవకాశం ఉంది మనకి 57,500 డౌన్ సైడ్. ఇన్ కేస్ 58,280 బ్రేక్ అయితే 58,000 టెక్నికల్ కాకపోయినా సైకలాజికల్ సపోర్ట్ అనొచ్చు. అది బ్రేక్ అయితే 57,430 ఆర్ 500 లెవెల్స్ మనకి సపోర్ట్ పాయింట్స్. ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే మనకి 58,700 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. బ్రేక్ చేసి పైకి వెళ్తే ఆల్మోస్ట్ మనకి 59,000ని టెస్ట్ చేయొచ్చు. సో 686 ఆర్ 680 ఆర్ 700 అనుకోవచ్చు. దీన్ని బ్రేక్ చేస్తే 59 టచ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి బేరిష్నెస్ ఉంది, సెల్ ఆన్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. కీ లెవెల్లో పెద్దగా మార్పు ఏం లేదు. కీ లెవెల్లో మార్పు వస్తుంది. ఒక్కసారి మనం లెవెల్ చెక్ చేద్దాం. 59,380 దగ్గర మన కీ లెవెల్ ఉంది. దానికన్నా కిందనే ఉన్నాం, సెల్ ఆన్ ర్యాలీ మోడ్లో ఉండొచ్చు. ఆల్మోస్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే హై అది మన కీ లెవెల్. సో ఈ బేరిష్ క్యాండిల్ హై. సో దానికన్నా కిందనే ఉన్నాం, సెల్ ఆన్ ర్యాలీ మోడ్. ఏ ర్యాలీ ఇచ్చినా కానీ అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ మనం జొమాటో తీసుకుందాం. ఇది ఎటర్నల్ జొమాటో మనకి తెలిసిన స్టాక్. సో ఇక్కడ చూస్తే ఈ ర్యాలీ తర్వాత 3 days ఫాల్, ఒక్కరోజు పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇది రిజల్ట్కి ముందు రోజు. సో ఎప్పుడైతే రిజల్ట్ బాగా వచ్చిందన్నామో ఇమ్మీడియట్గా ఓపెన్ అయింది ఎక్కడ, ఎగ్జాక్ట్లీ మన సప్లై. ఇది ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. ఇది ఇక్కడ మనకి ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయిన తర్వాత ఆ రోజు రిజల్ట్ చాలా బాగుంది అన్నా కానీ ప్రైస్ పడిపోతానే ఉంది. దిస్ ఈజ్ ద సిగ్నల్ అనుకోవచ్చు మనం. ఒక స్టాక్ స్ట్రాంగ్గా పడిపోతుంది రిజల్ట్ బాగున్నా కానీ. అంటే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదా, లేకపోతే ఏం జరిగింది అనేది మనకి తెలియకపోయినా కానీ మనకి ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చేసింది. మార్కెట్ అనలిస్టులు చెప్పడం బాగానే ఉంది, రిజల్ట్ బాగానే ఉంది, పర్వాలేదు అన్నప్పుడు స్టాక్ ప్రైస్ పడిపోతుందంటే సంథింగ్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతుంది అక్కడ. సో అక్కడి నుంచి భారీ ఫాల్. ఆ తర్వాత నెక్స్ట్ డే నిన్న కూడా హెవీ ఫాల్ ఉంది. సో దీంట్లో సంథింగ్ హ్యాపెనింగ్ అనుకోవచ్చు మనం. ఇక్కడ ఒకటి మనకి టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్ 260, 257 జోన్, 258 ఎగ్జాక్ట్లీ ఇక్కడ క్లోజ్ అయింది. కాకపోతే ఇప్పుడున్న ప్రైస్ ప్యాటర్న్ ప్రకారం ఆల్ మూవింగ్ యావరేజెస్ కన్నా కింద ఉంది. దాంతోపాటు పివోట్ లెవెల్ కన్నా కూడా కింద ట్రేడ్ అవుతా ఉంది. సో దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో సపోర్ట్ ఉంది కానీ క్యాండిల్ బేరిష్ ఉంది, డౌన్ సైడ్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే అగైన్ దీంట్లో షార్టింగ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీంట్లో మొమెంటం రావాలి, అప్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం ఈ లెవెల్ని క్రాస్ చేయాలి. అంటే దాదాపు 300ని క్రాస్ చేసి పైకి వెళ్తేనే దీంట్లో అప్ మొమెంటం అనుకోవచ్చు. మన స్టాక్ ఉంటే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మనం స్టాప్ లాస్ పెట్టుకోకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి మార్కెట్లో. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, సో ఏ స్టాక్ని ఎట్లా మనం అనలైజ్ చేయాలి, ఇట్లాంటివన్నీ మీరు నేర్చుకోవచ్చు మా 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. మీరు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు జొమాటోలో లోయర్ లెవెల్లో సపోర్ట్ మనకి 225 దాకా పెద్ద టెక్నికల్గా సపోర్ట్ లేదు. సో ఇది జొమాటో. నెక్స్ట్ అదానీ స్టాక్స్లో కూడా భారీ సెల్లింగ్ చూసాం లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. అదానీ ఎంటర్ప్రైజెస్ ఒకసారి చూద్దాం. ఇది అదానీ ఎంటర్ప్రైజెస్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ మనం దీన్ని స్టాక్ని జాగ్రత్తగా గమనిస్తే మనకి సెల్ ఎంట్రీ ఇచ్చింది ఇక్కడెక్కడ ఈ ఏరియా. సో ఇది చూడండి 2680, అక్కడి నుంచి 1860 ఈ లెవెల్ నుంచి చూస్తే మనకి దాదాపుగా 800 పాయింట్స్ డౌన్ అయినట్టే కదా. సో 1800 and 2600. సో ఇక్కడ మనకి ఇట్లాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మనం చాలా కాషియస్ అప్రోచ్ ఉండాలి. మనం ఒకవేళ మన దగ్గర స్టాప్ లాస్ మన స్టాక్ ఉంటే ఇక్కడెక్కడో మన స్టాప్ లాస్ పెట్టుకుంటే హిట్ అయిపోతుంది, ఇంత నష్టం జరగదు.
ఎక్కడ కూడా ఈ లెవెల్ బ్రేక్ అయి కిందకు వచ్చిన తర్వాత మనకి ఎక్కడ కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ కనపడలేదు. కంటిన్యూస్గా లోయర్ లోస్ లోయర్ హైసే ఫామ్ అవుతూ ఉన్నాయి. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మాత్రం మోర్ దెన్ 10% డౌన్ అయింది ఈ స్టాక్. సో ఇప్పుడు ఏమన్నా ఆపర్చునిటీ ఉందా లాంగ్ ఎంట్రీస్ కోసం అంటే లేదు. ఎందుకంటే ఎక్కడ మనకి ప్రాపర్ సపోర్ట్ పాయింట్స్ కనపట్లేదు. ఒకసారి మనం వీక్లీ చార్ట్ పెట్టుకున్నా కానీ ఇప్పుడు ఈ వీక్లీ లెవెల్స్ కూడా బ్రేక్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మనకి లోయర్ లెవెల్లో ఇక్కడ ఎక్కడో స్ట్రాంగ్ సపోర్ట్ కనపడవచ్చు వీక్లీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారం. సో ఇది టెక్నికల్గా కొంత సపోర్ట్ రావచ్చేమో, కానీ ఓవరాల్ ప్యాటర్న్ వైజ్గా ఓవరాల్గా ట్రెండ్ వైజ్గా చాలా వీక్ ఉంది కాబట్టి ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. సో లోయర్ లెవెల్లో ఈ 2 పాయింట్స్ మనకి ఒక 3 లెవెల్స్ మనకు కొంతవరకు టెక్నికల్ సపోర్ట్స్ ఉండొచ్చు. మేబీ షార్ట్స్ అక్కడ కొంత కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 1570 అండ్ 1270, 1020 ఈ 3 లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి ఈ స్టాక్లో. ఏదైనా ఒక స్టాక్ బాగా డౌన్ అవుతుంది అంటే మాత్రం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఎగ్జిట్ అయిపోవాలి. అది ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది, మనం లాంగ్ టర్మ్ కొనుక్కోవాలంటే మాత్రం లోయర్ లెవెల్లో మళ్ళీ మనం రీఎంట్రీ కావడానికి అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా మనం హైయర్ లెవెల్లో కొనేసి స్టాప్ లాస్ పెట్టకుండా అట్లనే ఉంచేసుకుంటే నష్టాలు పెరిగిపోతూనే ఉంటాయి. సో స్టాక్స్ జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై అండ్ సెల్ రికమెండేషన్స్ మేము ఇవ్వము. ఏ స్టాక్ మనం టెక్నికల్ లెవెల్స్ చెప్పినా కానీ అవన్నీ కూడా టెక్నికల్గా లెవెల్స్ మాత్రమే స్టాక్ని అనలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ ఏ స్టాక్ కూడా బై అండ్ సెల్ రికమెండేషన్స్ కాదు. మీరు ఏ స్టాక్లో అన్నా బై చేయాలన్నా సెల్ చేయాలన్నా మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.